నర్సీపట్నం అభివృద్ధికి కోట్లు కుమ్మరిస్తున్న మంత్రికి చెడ్డ పేరు తేడానికి మెప్మా సిబ్బంది చాలు అన్నట్టుగా మంగళవారం జరిగిన సభలో మెప్మా సిబ్బంది తీరు ప్రదర్శించారు. సభను అబాసుపాలు చేయడమే ధ్యేయంగా పసుపు కుంకుమ చెక్కులు పంపిణీకి అర్హులు కాని సభ్యులను తీసుకొచ్చి మంత్రిపై బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి పూర్తి బాధ్యత టౌన్ మిషన్ కోఆర్డినేటర్ వరలక్ష్మిదేనని, ఆమె ఈ కార్యక్రమానికి సమన్వయం లేకుండా వ్యవహరించిందని సభికులు అన్నారు. సభలో పలుమార్లు మంత్రి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లైవ్ వీడియో మీకోసం. మాట్లాడించండి వాళ్ళ గ్రూప్ ఆగిపోయింది సార్. 4 సంవత్సరాలు డబ్బులు కట్టలేదు సార్ అని ఆగిపోయింది వీరికి చెక్కులిచ్చే అవకాశం లేకుండా వీరిని సభకు తీసుకొచ్చి వీరి ఆగ్రహాన్ని రేపి ఆఖరికి బహిరంగంగా మంత్రిని దూషించే స్థాయికి మెప్మా అధికారులు సంఘ సభ్యులను తయారు చేశారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే వీరి తీరు పట్ల అటు మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ పాలకులు కానీ పట్టించుకోకపోవడం వలన వీరి విధంగా తయారయ్యారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మహిళలే కదా అని మంత్రి వీరికి ఇచ్చిన చనువుని వీరు దుర్వినియోగం చేసుకొని ఇలా ప్రతి సభలోనూ మంత్రికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమాలను వీరు చేస్తున్నారు. వీరికి చెక్కులు వచ్చినా పంపిణీ చేయలేదు. ఇకనైనా మెప్మా సిబ్బంది తీరు మారేలా చూడాలని అటు మున్సిపల్ అధికారులను మున్సిపల్ పాలకులను కోరుతున్నారు.